పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియ సహోదరి సహోదరులారా, మరియ పవిత్ర నామ మహోత్సవ వాక్య పరిచర్యకి మిమ్మందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. లూకాసు సువార్త 1వ అధ్యాయము 30వ వచనము నుండి 33వ వచనము వరకు. దేవదూత, మరియమ్మ భయపడకుము, నీవు దేవుని అనుగ్రహమును పొంది ఉన్నావు. ఇదిగో, నీవు గర్భము ధరించి కుమారుని కనెదవు. ఆ శిశువును యేసు అని పేరు పెట్టి పిలిచెదవు. ఆయన మహనీయుడై మహోన్నతుని కుమారుడని పిలువబడును. ప్రభువగు దేవుడు తండ్రి అయిన దావీదు సింహాసనమును ఆయనకిచ్చును. ఆయన సర్వదా యాకోబు వంశీయులను పరిపాలించును. ఆయన రాజ్యమునకు అంతమే ఉండదు అని పలికెను. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియులకు సహోదరి సహోదరులారా, సెప్టెంబర్ 12వ తారీఖున యావత్ కథోలిక శ్రీసభ మరియమాత యొక్క పవిత్ర నామాన్ని, మరియా అనే ఆ పేరు పండగని కొనియాడుతూ ఉంది. ప్రథమంగా ప్రియులకు దేవుని బిడ్డలారా, మనందరం తెలుసుకోవలసిన సత్యం ఏమిటి అంటే, దేవుడే ఏరి కోరి తన కుమారునికి తల్లి కాబోతున్నటువంటి ఆ మరియ తల్లికి ఇచ్చుకున్న పేరు మరియా. దేవునికి అత్యంత ప్రియమైనటువంటి నామం మరియ తల్లి యొక్క నామం పరిశుద్ధ మరియ. ప్రియులకు దేవుని బిడ్డలారా, ఈ వాక్య పరిచర్యలో ప్రథమంగా మరియా అనే పదానికి అర్థం ఏంటి? ఎందుకు దేవుడు ఏరి కోరి తన కుమారునికి కాబోయే తల్లికి ఈ మరియా అనే పేరుని ఇచ్చుకున్నాడు? ఆ నామం మనకేమి నేర్పిస్తుంది తెలుసుకోవడానికి ఆధ్యాత్మికంగా ధ్యానం చేద్దాం ప్రియులారా. ప్రథమంగా మరియా అనేటువంటి పేరు హీబ్రూ భాషలో మిరియాం అనే పదము నుండి వస్తుంది. పాత నిబంధన గ్రంథములో మోషే యొక్క అక్క సోదరి పేరు మిరియాం. కాబట్టి మరియా అనే పేరు హీబ్రూ భాషలో ఉన్నట్టు మిరియాం అనే పేరు నుండి ఉద్భవిస్తుంది ప్రియులారా. ఇంతకి మరియా అంటే అర్థం ఏమిటి? దీనికి పలు అర్థాలు ఉన్నాయి. మొదటిగా, అన్నిటికంటే ముఖ్యమైనటువంటిది చేదు. అదేవిధంగా దానికంటే ముఖ్యమైనటువంటిది మరియా అనగా సముద్రపు నక్షత్రము, సముద్రపు చుక్క అని అర్థము. అదేవిధంగా మరియా అనగా ప్రియమైనది అని కూడా అర్థం ఉందండి. చాలా అర్థాలు ఉన్నాయి ప్రియులకు దేవుని. మరియా అనగా అని ఒక్క అర్థం లేదండి. మరియా అనగా చేదు అని అర్థము, మరియా అనగా ప్రియమైనది అని అర్థం, ఇష్టమైనది అని అర్థము, మరియా అనగా సముద్రపు నక్షత్రము అని కూడా అర్థం ఉంది ప్రియులారా. ప్రథమంగా ఇక్కడ మనం చూడవలసింది ఏమిటి అంటే, మిరియాం అనే పేరు నుండి మరియా అనే పేరు వచ్చిందని మనం చదువుకున్నాం, తెలుసుకున్నాం. ముఖ్యంగా పాత నిబంధన గ్రంథంలో మిరియాం అయినటువంటి మోషే సోదరి నిర్గమకాండం 15వ అధ్యాయం 20వ వచనంలో ఒక తంబురను తీసుకొని దేవునికి గీతాలు పాడింది. అంటే దేవుని స్తుతించేటువంటి వ్యక్తిలాగా మనకు కనబడుతుంది. మరియ తల్లి జీవితం అంతా కూడా ఎన్ని శ్రమలు ఎదురైనా, ఎన్ని బాధలు ఎదురైనా, అర్థమైనా అర్థం కాకపోయినా దేవునికి తల వంచి దేవునికి స్తోత్ర గీతాలు పాడింది. లూకాసు సువార్త 1వ అధ్యాయంలోనే, నా హృదయము ప్రభువును స్తుతించుచున్నది, నా రక్షకుడగు దేవుని యందు నా ఆత్మ ఆనందించుచున్నది అని స్తోత్ర గీతాలు పాడింది ప్రియులకు దేవుని బిడ్డలారా. అదేవిధంగా లూకాసు సువార్త 1వ అధ్యాయం 38వ వచనంలో మనం చూస్తే, ఇదిగో నేను ప్రభువు దాసురాలను, నీ మాట చొప్పున నాకు జరుగునుగాక అని పలికి రక్షణ రావటానికి కారణభూతురాలయ్యింది మరియ తల్లి. దేవుడు ఏరుకోరి పెట్టుకున్నటువంటి పేరు మరియా. మరియా అనగా ప్రియమైనది, ఇష్టమైనది అని అర్థం.
ఈ సందర్భంగా మరియ తల్లి దేవునికి ఏ విధముగా ఇష్టమైనదిగా మారింది, మరియ తల్లి దేవునికి ఏ విధముగా ప్రియమైనటువంటిదిగా మారింది అంటే దేవుని యొక్క చిత్తాన్ని చేయడం ద్వారా, దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చడం ద్వారా. దేవుడు మరియ తల్లికి ఈ మరియా అనే పేరు ఎందుకు పెట్టుకున్నాడు అంటే కారణం, మరియ తల్లి పరలోక తండ్రికి ప్రియమైనటువంటి పేరు. మరియా అంటేనే ప్రియమైనటువంటిది, ఇష్టమైనటువంటిది అని అర్థం కూడా ఉందని చెప్పాను. ఏ విధంగా ఇష్టమైనటువంటిదిగా మారింది మరియ తల్లి? దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చటము ద్వారా దేవునికి ప్రియమైనటువంటి బిడ్డగా, దేవునికి ఇష్టమైనటువంటి బిడ్డగా మారింది. ప్రియులకు దేవుని బిడ్డలారా, చదువుకున్నాం కదా లూకాసు వార్త 1వ అధ్యాయం 38వ వచనంలో, ప్రియులారా, ఇదిగో నేను ప్రభువు దాసురాలను, నీ మాట చొప్పున నాకు జరుగునుగాక అని పలకటము ద్వారా దేవునికి ఇష్టమైనటువంటి బిడ్డగా మారింది. నీకు నాకు మరియ తల్లి యొక్క పరిశుద్ధ నామ మహోత్సవం నాడు ఆ పేరు ఇచ్చేటువంటి సందేశం ఏంటంటే, మనము కూడా మరియ తల్లి వలె దేవునికి ఇష్టమైన బిడ్డలుగా మారాలి. యేసు ప్రభువు జ్ఞానస్నానం పొందిన తర్వాత, బయటికి వచ్చిన తర్వాత పరిశుద్ధాత్మ ఆయన మీదకి దిగి వచ్చింది. ఆకాశము తెరవబడి ఒక స్వరం వినపడి, ఇతడు నా ప్రియమైన కుమారుడు అని వినపడుతుంది. తన కుమారుని గురించి దేవుడు పలికిన మాట, ఇతడు నా ప్రియమైన కుమారుడని పలుకుతారు. అయితే మత్తయి శుభవార్త 17వ అధ్యాయం మనం చదివితే, యేసు ప్రభు తాబోరు పర్వతం మీద దివ్యరూపధారణ పొందినప్పుడు కూడా మరొకసారి పరలోక తండ్రి యేసు ప్రభువుని గురించి ఏమన్నాడు? ఇతడు నా ప్రియమైన కుమారుడు, ఇతను గూర్చి నేను ఆనందించున్నాను, ఇతను ఆలకింపుడు అని పలికారు. రెండవసారి ఇతడు నా ప్రియమైన కుమారుడని పలుకుతున్నాడు. అయితే మరియ తల్లి విషయంలో ప్రియులారా, దేవుడు స్వయంగా ఆమెకు పెట్టిన పేరే ప్రియమైనది, ఇష్టమైనది. ఎవరికి ఇష్టమైంది, ఎవరికి ప్రియమైనది? దేవునికి ప్రియమైనటువంటి తల్లి, దేవునికి ఇష్టమైనటువంటి తల్లి. ఏ విధంగా ఇష్టమైనటువంటిగా మారింది? దేవుని చిత్తాన్ని నెరవేర్చటం ద్వారా, దేవుని యొక్క ఆజ్ఞకు తలదాల్చటం ద్వారా. ప్రియులకు దేవుని బిడ్డలారా, మరియా అనగా ఇష్టమైనది, ప్రియమైనది అని అర్థం. తరువాత మరియా అనగా చేదు అని అర్థం అండి. మరియా అనగా చేదు అని అర్థం. ప్రథమంగా ఎవరికి చేదు? మరియా సైతానుకు చేదు. ఎస్, ఎవరికి చేదండి మరియ తల్లి? సైతానుకి చేదు. ఏ విధముగా? ఈ లోకానికి దేవుని యొక్క కుమారుని తీసుకొని రావటం ద్వారా మరియ మాత రెండవ ఏవగా మారింది. మొదటి ఏవ అవిధేయత ద్వారా ఈ లోకములోనికి పాపాన్ని, శాపాన్ని మోసుకొని వస్తే, రెండవ ఏవైనటు మరియ తల్లి ప్రియులకు దేవుని బిడ్డలారా, ఈ లోకములోనికి స్వయంగా దేవుని యొక్క కుమారుణ్ణి విధేయత ద్వారా దేవుని చిత్తానికి లోబడి తీసుకొని వచ్చింది. మరి సైతానుకు చేదు కాదా మరియ తల్లి? అవును కదా. మరియ తల్లిని చూస్తే పారిపోతుంది, జపమాలను చూస్తే పారిపోతుంది. మరియ తల్లి చేదు. అదేవిధంగా ప్రియులకు దేవుని బిడ్డలారా, పాతకాలంలో ఇప్పటికీ కూడా మనందరికీ తెలుసండి, అనారోగ్యంగా ఉన్నప్పుడు మనం మందు బిళ్ళలు వేసుకుంటాం, ట్యాబ్లెట్స్ వేసుకుంటాం, మాత్రలు వేసుకుంటాం, గోళీలు అంటారు కొన్ని ప్రాంతాలలో. మందులు ఎలాగా ఉంటాయి? అవి చేదుగా ఉంటాయి ఎక్కువ శాతం. మరియ మాత కూడా ఒక మందు, ఆత్మలకు మందు. మన ఆత్మలకి మందు మరియ. ఆ చేదుగా ఉన్నదాన్ని తీసుకుంటాం, కానీ అదే ఆరోగ్యాన్ని ఇస్తుంది, శారీరకమైన ఆరోగ్యాన్ని ఇస్తుంది. ప్రియులకు దేవుని బిడ్డలారా, మరియ మాత మనకు ఆత్మీయ ఆరోగ్యాన్ని ఇచ్చేటు మందు. సైతానుకు చేదు. సైతానుకు భయంకరమైన నామం మరియ తల్లి యొక్క నామం. ప్రియులకు దేవుని బిడ్డలారా, కాబట్టి మరియ తల్లి లోకరక్షకుని ఈ లోకానికి తీసుకొని రావటం ద్వారా యెషయా గ్రంథం 7వ అధ్యాయం 14వ వచనములో మనం చదువుకుంటాం. ఏమిటి? ఇదిగో ఒక కన్య గర్భమును ధరించి కుమారుని కనును, అతనికి ఇమ్మానుయేలు అని పేరు పెట్టును. లోకరక్షకుని ఈ లోకానికి తీసుకొని రావటం ద్వారా మరియ తల్లి మనందరికీ కూడా మందునిచ్చింది,
మన ఆత్మలకు మందునిచ్చింది. అదేవిధంగా సైతానికి చేదుగా మారిపోయింది. ప్రభునందు మిక్కిలి ప్రియులకు సహోదరి ఆదికాండము 3వ అధ్యాయం 15వ వచనములో దేవుడే స్వయముగా అలనాడు ఒక మందును తయారు చేసి పెట్టాడు. ఏమన్నాడు? నీకును స్త్రీకిని, నీ సంతతికిని స్త్రీ సంతతిని వైరము కలుగును. ఆమె సంతతి నీ తలను చితక తొక్కుతుంది. నూతన ఏవ మరియ తల్లి సాతానుకు బహుచేదు. ఇక్కడ ప్రియులకు దేవుని బిడ్డలారా, మనందరం గుర్తుంచుకోవాల్సిన 3వ అతి ముఖ్యమైన అర్థం అండి. మరియా అనగా స్టెల్లా మ్యారిస్. స్టెల్లా మ్యారిస్ అంటే అర్థం ఏంటో తెలుసా? సముద్రపు నక్షత్రము. స్టెల్లా మ్యారిస్ అంటే సముద్రపు నక్షత్రం. అంటే పాతకాలంలో లైట్ హౌస్లు లేకపోతే ఆధునికమైన పరికరాలు ఇవన్నీ ఏమీ లేవండి. పాతకాలంలో రాత్రిపూట పడవల మీద, ఓడల మీద ప్రయాణం చేసే నావికులకి దిక్చూచి మార్గాన్ని చూపించేది ఏమిటి అంటే, ఆ రోజుల్లో వాళ్ళు ప్రకృతిని నమ్ముకునేవారండి. వారు ఒక వేగు చుక్కను చూసేవారు, ఒక నక్షత్రాన్ని చూసేవారు. శాస్త్రజ్ఞులు వాళ్ళకి తెలుసండి. ఆ నక్షత్రాన్ని బట్టి వారు ప్రయాణం చేసేవారు. నడి సముద్రంలో కూడా ఆ నక్షత్రాన్ని బట్టి వారు ప్రయాణం చేసేవారు, గమ్యాన్ని చేరుకునేవారు. ప్రభునందు మిక్కిలి ప్రియులకు దేవుని బిడ్డలారా, మరియమాత కూడా మనందరికీ కూడా మార్గాన్ని చూపించే, దారిని చూపించే, ఆత్మీయ మార్గాన్ని చూపించేటువంటి ఒక నక్షత్రం. ఈ లోకం ఒక సముద్ర ప్రయాణం. ఆత్మీయ జీవితాన్ని ఎప్పుడూ కూడా ఒక ప్రయాణముతో పోలుస్తారు. అది కూడా ఒక సముద్రపు ప్రయాణముతో పోలుస్తారు. క్రైస్తవుని యొక్క జీవితం ఒక సముద్రపు ప్రయాణం ప్రియులారా. ఈ ప్రయాణములో మనందరినీ కూడా క్షేమంగా దరిచేర్చేటువంటి వేగుచుక్క, సముద్రపు నక్షత్రము స్టెల్లా మ్యారిస్ మరియ తల్లి. ఇదిగో అలనాడు ప్రియులారా, యోహాను సువార్త 2వ అధ్యాయంలో ద్రాక్షారసం అయిపోయినప్పుడు అక్కడున్న సేవకులతో మరియ తల్లి ఏమని చెప్పింది? మీరు ఆయన చెప్పినట్లు చేయుడు. వాళ్ళు ఆయన మాట వినేటట్లుగా చేసింది, ఆయన వద్దకు నడిపించింది. మనల్ని కూడా మరియ తల్లి మన మార్గచూపరిగా, మనం నడిపించే నక్షత్రముగా అలనాడు ప్రియులారా, యేసుప్రభు ఈ లోకములో జన్మించినప్పుడు 3 జ్ఞానులకు కూడా ఒక నక్షత్రమే మార్గము చూపించింది. మరియమాత కూడా మన ఆత్మీయ ప్రయాణానికి ఆమె మన యొక్క నక్షత్రం, దారిని చూపించే నక్షత్రం, క్రీస్తును చేర్చే నక్షత్రం, ప్రభువు దగ్గరగా చేర్చే నక్షత్రం. కాబట్టే ఆ కానాపల్లి పెళ్లి విందులో మరియ తల్లి పలికిన మాట, మీరు ఆయన చెప్పినట్లు చేయండి, ఆయన వద్దకు నడిపించింది. అదేవిధంగా అపోస్తుల కార్యాలు 1వ అధ్యాయం 13-14 వచనాలు మనం చదువుకుంటే, దారి తెన్ను తెలియనటువంటి ఆ శిష్యులు, క్రీస్తు మరణించాడు, ఉత్థానమై మోక్షారోహణమైన తర్వాత శిష్యులందరినీ కూడా ఒకచోట మేడపై గదిలో చేర్చి అందరితో కలిసి ప్రార్థన చేయించింది. అదిగో అప్పుడు అగ్నినాళికల రూపంలో పరిశుద్ధాత్మ దేవుడు పెంతెకోస్తు పండగ రోజున వారి మీదకి దిగి రావడాన్ని మనం చూస్తాం. అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయం 1వ వచనం నుంచి మనం చదువుకుంటే. కాబట్టి మరియ తల్లి అక్కడ కూడా అపోస్తులను మేడపై గదిలో చేరదీసి ప్రార్థనలు ఎడతెగక ప్రార్థన చేయుచుండిరి. యేసు తల్లి మరియ అచ్చట ఉండెను. వారికి ఒక మార్గాన్ని చూపించింది. మన ఇహలోక జీవితంలో ప్రియులారా, మనకి కూడా మార్గాన్ని చూపించే తల్లి ఆవిడ. మరియా అనగా అర్థాలు చెప్పాను మీకు. ప్రియమైనది, ఇష్టమైనది. మరియా అనగా చేదు, మరియా అనగా సముద్రపు నక్షత్రము అని చెప్పాను. మొదటిగా మరియా అనగా ప్రియమైనది, ఇష్టమైనది. ఎవరికి ప్రియమైనది, ఎవరికి ఇష్టమైనది చెప్పుకున్నా.
దేవునికి ప్రియమైనది, దేవునికి ఇష్టమైనది. ఎలాగా ఇష్టమైందిగా మారింది? దేవునికి చిత్తాన్ని నెరవేర్చటం ద్వారా ఈ దేవునికి ఇష్టమైనదిగా మారింది. రెండవ అర్థం చేదు. ఎవరికి చేదు? మరియ తల్లి ప్రథమంగా సైతానుడికి చేదు. కారణం ఏమిటి అంటే, మొదటి ఏవ ఈ లోకానికి పాపాన్ని తీసుకొని వస్తే, రెండవ ఏవ అయిన మరియ తల్లి తన విధేయత ద్వారా ఈ లోకరక్షకుని తీసుకురావడం ద్వారా సైతానుకు శత్రువు అయిపోయింది, సైతానుకు చేదు అయిపోయింది. అదేవిధంగా మన ఆత్మీయ జీవితానికి ఒక మందులాగా, బాగు చేసే మందు, శారీరకంగా మనం మందు తీసుకోవడానికి చేదుగా ఉంటుంది, ఒకలాంటి అనీజీగా ఉంటుంది ట్యాబ్లెట్లు తీసుకుంటుంటే. మరియ తల్లి కూడా మనకు మందునిచ్చినటువంటి తల్లి, క్రీస్తు అనే మందునిచ్చిన తల్లి. మూడవది ముఖ్యమైనటువంటిది మనం ఇప్పుడే చెప్పుకున్నాం ప్రియులారా, మరియా అనగా నక్షత్రం, దారి చూపించే నక్షత్రం, సముద్రపు నక్షత్రం. ఎవరికి? మనందరికీ కూడా, మన ఆత్మీయ జీవితాలకి క్రీస్తు వద్దకు నడిపేటువంటి నక్షత్రం. ప్రియులకు దేవుని బిడ్డలారా, ఇదిగో చివరిగా మరియ తల్లి పేరు మనందరికి సవాలుగా నిలబడుతుంది, మనందరికి కూడా సవాలుగా నిలబడుతుంది. లూకాసు వార్త 14వ అధ్యాయం 27వ వచనంలో పలికినట్లుగా, ప్రభు నన్ను అనుసరింపగోరువాడు తన సిలువను ఎత్తుకుని నన్ను అనుసరించాలి అని పలికాడు. మరియమాత జీవితం అంతా కూడా శ్రమలతో కూడుకున్నటువంటిది. అలనాడు సిమియోనుడు పలికినటువంటి మాట కాడ నుంచి కూడా క్రీస్తు సిలువ మీద మరణించే వరకు కూడా మనందరం చదువుకుంటాం. యోహాను సువార్త 19వ అధ్యాయంలో సిలువ వద్ద దగ్గర నిలబడి మనందరి రక్షణార్థకమై తన కుమారుని సిలువ మీద త్యాగబలిగా అర్పించింది. ప్రియులారా, మరియ తల్లి నామం అతి పరిశుద్ధమైన నామం. ఆ నామములో వేడుకుంటే పరలోక తండ్రి, పరిశుద్ధాత్మ దేవుడు, పుత్రుడైన దేవుడు మన ప్రార్థనని తప్పనిసరిగా ఆలకిస్తాడు. ఈ పేరుని మనం విడిచిపెట్టకుండా, మరియా అనే పేరుని విడిచిపెట్టకుండా, దేవునికి ప్రియమైనటువంటి పేరుని మనకు కూడా ప్రియంగా చేసుకుందాం. మన ఆత్మలకు మందుగా వాడుకుందాం. మన దగ్గర ఉంచుకుంటే సైతానుడు మన దగ్గరికి రాడు. ఎందుకంటే మరియ నామం సైతానుకి చేదు, భయం, తట్టుకోలేడు. మూడవదిగా మనందరి కూడా మార్గాన్ని చూపించమని వేడుకుందాం. ముఖ్యంగా ప్రియులారా, ఈ లోకంలో ఉండగా, ప్రయాణం చేస్తుండగా ఆ తల్లి యొక్క ఆ మార్గ చూపరి తత్వం మనకు కావాలి. ఆ తల్లి మనకు దారి చూపిస్తుంది. ముఖ్యంగా మన వేదనలలో, మన బాధలలో ఆ తల్లి మనకు తోడుగా ఉండి మనం నడిపించేటువంటి నాయికగా ఉంటుంది. ఎంతో గొప్ప పేరు, మనందరికీ ప్రియమైన పేరండి. ఈ సెప్టెంబర్ నెలలో ఉన్న మరియ తల్లి పుట్టినటువంటి నెలలో మనందరం కూడా ఉన్నాం. కాబట్టి ఆ తల్లి యొక్క పేరును మనం పవిత్రంగా చూసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. మీరందరూ గమనించారా? మరియ తల్లి యొక్క పుట్టినరోజు అయిన తర్వాత కొన్ని దినాలకి మరియ తల్లి పవిత్ర నామాన్ని మనం కొనియాడుతున్నాం. ప్రియులకు దేవుని బిడ్డలారా, తలలు వంచి ప్రార్థన చేసుకుందాం. ఆ తల్లి యొక్క పవిత్ర నామములో మనందరం, మన కుటుంబాలు, మన సంఘాలు దీవించబడాలని, ఆ మరియ తల్లి పేరు మనందరికి ఇప్పుడు ప్రియమంగా ఉండాలని, ఆ మరియ తల్లి పేరు మనందరికి మందుగా ఉండాలని, ఆ మరియ తల్లి యొక్క పేరు మనకు మార్గచూపరిగా ఉండాలని తలలు వంచి వేడుకుందాం. సర్వశక్తిమంతుడా, సర్వోన్నతుడా, ప్రేమమయుడా, మరియ పవిత్ర నామ మహోత్సవాన్ని కొనియాడుకుంటుండగా ఆ తల్లికి మీరు ఇచ్చినటువంటి ఇంత పరిశుద్ధమైన పవిత్రమైన నామములో ఉన్న పరమార్థాన్ని మేమందరం గ్రహించే కృపను మాకు ఇచ్చాం. మీకు స్తోత్రాలు ప్రభువా. మేము ఎల్లవేళలా కూడా నీ కుమారుని తల్లి అయినా, నీ ప్రియమైన బిడ్డ అయినా, పరిశుద్ధాత్మ పవిత్ర పత్ని అయినా ఆ మరియమాత యొక్క ఆ యొక్క అడుగుజాడలను నడవడానికి, ఆమె వల్ల నీకు ప్రియమైన బిడ్డలుగా మారడానికి కాల్తున్న శక్తిని మాకు దయచేయండి. ఓ యేసురాజా, అలనాడు సిలువ సన్నిధిలో నీ తల్లిని మాకందరికీ తల్లిగా ఇచ్చావయ్యా. నీకు స్తోత్రాలు, వందనాలు. అమ్మా మరియ తల్లి, మాకు తోడుగా ఉండమ్మా. మా విశ్వాస జీవితంలో మాకు మార్గాన్ని చూపించమ్మా. ఎంతోమంది ఈ లోకములో నీ కుమారుని విడిచిపెట్టి పాపం వైపు పరిగెడుతున్నారు.
ప్రత్యేకంగా తల్లి మరియా ఎవరైతే పాపాంధకారములు మునిగిపోయి ఉన్నారో వారందరికీ మార్గాన్ని చూపించమ్మా. దారిని చూపించు తల్లి. చెడుని విడిచి నీ కుమారుని వద్దకు రావడానికి అలనాడు మీరు చెప్పినట్లుగా ఆ యొక్క కానాపల్లి పెళ్లి విందులో చెప్పినట్లు మీరు ఆయన చెప్పినట్లు చేయుడు. మేము కూడా నీ కుమారుని యొక్క చిత్తానుసారముగా ఆయన ఆజ్ఞలను లోబడి జీవించటానికి, ఆయన అంటి పెట్టుకొని జీవించడానికి కావాల్సిన శక్తిని మాకు ప్రసాదించమ్మా. లోకాస్తులలో పడిపోయి పాపములో పడిపోయి నీ కుమారునికి దూరం కాకుండా మమ్మ కాపాడు తల్లి. మా కొరకై ఎల్లవేళలా ప్రార్థించమ్మా. ఈనాడు అనారోగ్యంతో బాధపడుతున్న బిడ్డలందరి కొరకై అమ్మ ఆరోగ్యమాత ప్రార్థిస్తున్నాను. కుటుంబాలలో శాంతిని సమాధానం దయచేయి తల్లి. నీ ప్రేమ, నీ కరుణ, నీ వాత్సల్యం మాకందరికీ దయగా తోడుగా ఉంచమని, మమ్మ దీవించమని, మా కొరకే ప్రార్థించమని మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. అందరం కలిసి చెప్పించుకుందాం. దేవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభువు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదించబడిన వారు మీరే. మీ గర్భఫలముగు యేసు ఆశీర్వదించబడిన వారుగానే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్మనమైనడు మా కొరకు ఎప్పుడును మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమెన్. ప్రభువు మీతో ఉందురుగాక, మీ ఆత్మతో ఉందురుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్రాత్మ మిమ్ము మీ కుటుంబాలను చల్లగా దీవించి ఆశీర్వదించి కాపాడుదురుగాక. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్ము దీవించుగాక. ఆమెన్.